ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని దాంట్లో పల్లీలు, నువ్వులు అండ్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. దానిని బాగా గంటతో కలబెట్టి వాటిని బాగా డ్రై రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లిపాయలని కూడా రోస్ట్ చేసుకోవాలి. అంతే, ఆనియన్స్ని కూడా రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు చిటపట అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాలని అంతా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ని యాడ్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు కడిగిన గుత్తి వంకాయలను తీసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలి. అందులో పూర్ణాన్ని పెట్టుకోవాలి. ఎక్కువగా పెట్టుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ని వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని అంతే మిర్చి, కట్ చేసిన ఉల్లిగడ్డలు తీసుకొని బాగా కలపాలి. వాటిని కొంచెం రోస్ట్ అయ్యేలాగా చూసుకొని తరువాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమానికి కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇందులో కొంచెం అల్లం తీసుకోవాలి. అల్లం అనేది ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మిక్సీలో వేసిన మిశ్రమాన్ని మొత్తం తీసి ఒక ప్యాన్లో వేసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొత్తం వంకాయలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ. రైస్లోకైనా చపాతీలోకైనా ఉంటుంది.